హే ఆల్! ఈరోజు మనం టాబ్లూలో ఒక టేబులర్ వ్యూలో నుంచి డీటెయిల్డ్ డ్రిల్ డౌన్‌కి అంటే లైక్ ఈ షీట్‌లో ఉన్న ఆర్డర్ లెవెల్‌లో ఏదైనా ఒక మేజర్ వాల్యూ మీద మనం క్లిక్ చేస్తే ఇలాగ 19,730 మీద క్లిక్ చేస్తే ఇలాగా మనకొచ్చి ఆ గ్రాండ్ టోటల్ అవన్నీ డిస్‌ప్లే అయ్యేలాగా డీటెయిల్ డ్రిల్ డౌన్ ఎలా చేయాలనేది ఈరోజు మనం చూడబోతున్నాము. సో, దీనికోసం మనము పారామీటర్ యాక్షన్స్‌నైతే యూజ్ చేసి ఇది మనం డెలివర్ చేయగలము. సో, ఫర్ థట్ మనము ఫస్ట్ పారామీటర్స్‌ని క్రియేట్ చేద్దాం. సో థట్ మనం ఇక్కడ ఏదైనా వాల్యూని క్లిక్ చేసినప్పుడు దాని రెస్పెక్టివ్ మేజర్ నేమ్ ప్లస్ కేటగిరీ మనకు పిక్ అవ్వడం కోసం మనము పారామీటర్స్‌ని అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మేజర్ నేమ్‌ని పిక్ చేయడానికి మేజర్ నేమ్ అనే పారామీటర్‌ని క్రియేట్ చేద్దాం. సో, ఈ పారామీటర్ ఏం చేస్తది అంటే మేజర్ నేమ్‌ని పిక్ చేస్తది యూజింగ్ మన పారామీటర్ యాక్షన్స్. సో, డేటా టైప్ స్ట్రింగ్ ఇచ్చేసి అలౌవబుల్ వాల్యూస్ ఆల్ ఇస్తున్నాను. సో, దీన్ని షో చేద్దాం. అలాగే డైమెన్షన్ కూడా మనకు పిక్ అవ్వాలి కాబట్టి డైమెన్షన్ కోసం కూడా ఇంకొక పారామీటర్‌ని క్రియేట్ చేద్దాం. సో, దీనికి డైమెన్షన్ అని నేమ్ ఇద్దాం. స్ట్రింగ్ డేటా టైపే అండ్ కరెంట్ వాల్యూ ఏం లేదు. సో, దీన్ని కూడా షో పారామీటర్ క్లిక్ చేసి మనం పారామీటర్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ పారామీటర్స్ మనం ఇక్కడ ఏదైతే క్లిక్ చేస్తున్నామో ఆ రెస్పెక్టివ్‌వి మేజర్ నేము, డైమెన్షన్ నేము పిక్ చేసుకోవడానికి ప్రెజెంట్ మనం వర్క్ షీట్ లెవెల్‌లో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి వర్క్ షీట్ యాక్షన్స్‌లోకి వెళ్తున్నాను. అదే మనం డాష్‌బోర్డ్‌లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే డాష్‌బోర్డ్ యాక్షన్స్‌లోకి వెళ్తాం. ఫస్ట్ మేజర్ నేమ్స్‌కి సంబంధించిన పారామీటర్ యాక్షన్ క్రియేట్ చేద్దాం. ఇందులో యాడ్ యాక్షన్స్‌లోకి వెళ్ళి చేంజ్ పారామీటర్‌లోకి వెళ్ళి పేరు ఏమి ఇస్తున్నాం అంటే అప్డేట్ మెజర్ నేమ్ పారామీటర్. సో, మనకి ఇన్పుట్ వచ్చేసి సోర్స్ షీట్ ఇదే. టార్గెట్ పారామీటర్ వచ్చేసి ఇక్కడ మెజర్ నేమ్ ఇస్తున్నాను. అలాగే సోర్స్ ఇక్కడ సోర్స్ ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి అనే ఆప్షన్ మనకి పారామీటర్ యాక్షన్స్‌లో మెజర్ నేమ్స్ తీసుకునే ఆప్షన్ ఉంది. ఇదే ఆప్షన్ మనకి ఫిల్టర్ ఆప్షన్స్‌లో లేదు కాబట్టి ఓన్లీ పారామీటర్ యాక్షన్స్ ద్వారా మనం ఈ అవుట్‌పుట్‌ని అచీవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో, ఇక్కడ మేజర్ నేమ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను. ఫస్ట్ మేజర్ నేమ్స్‌కి ఎలా పనిచేస్తుందో ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేద్దాం. సో, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ పారామీటర్ అప్డేట్ అయింది. సో, ఇప్పుడు మనకి ఈ పారామీటర్ అప్డేట్ అయింది కాబట్టి, ఈ పారామీటర్ బేస్ చేసుకొని మనం ఒక కాలిక్యులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేసి, అక్కడ క్లిక్ చేసిన వెంటనే డైనమిక్‌గా మేజర్ సెలెక్ట్ అయ్యేలాగా మనం రాస్తామనమాట. సో, అలాగే డైమెన్షన్ కూడా పిక్ అవ్వడం కోసం ఇంకొక పారామీటర్ యాక్షన్ క్రియేట్ చేద్దాం. టు అప్డేట్ ద డైమెన్షన్ పారామీటర్ అన్నమాట. సో, పేరు కూడా అప్డేట్ డైమెన్షన్ పారామీటర్ ఆర్ పిఆర్ఎం అని ఇస్తున్నాను. అండ్ టార్గెట్ వచ్చేసి డైమెన్షన్ పారామీటర్. సోర్స్ ఫీల్డ్ వచ్చేసి మనకి ఇక్కడ కేటగిరీ. ఎందుకు అంటే ఇక్కడ మెజర్ నేమ్ పిక్ అవుతుంది. సో, ఆ కేటగిరీలో ఉన్న రెస్పెక్టివ్ ఫీల్డ్ కూడా పిక్ అవ్వడం కోసం కేటగిరీ అనే ఫీల్డ్ సోర్స్ ఫీల్డ్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు అవి 2 పనిచేస్తున్నాయో లేదో చెక్ చేద్దాం. 126023 అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు ప్రాఫిట్ మేజర్ నేమ్ పిక్ అయింది. అలాగే ఆఫీస్ సప్లైస్ అనే డైమెన్షన్ వాల్యూ కూడా పిక్ అయింది. సో, ఇప్పుడు మనం డైనమిక్ మేజర్ రావడం కోసం ఇంకొక కాలిక్యులేషన్ రాద్దాము. సో థట్ మనం అక్కడ సెలెక్ట్ చేసిన మేజర్ వాల్యూ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఆర్డర్ ఐడి లెవెల్‌లో మనకి డీటెయిల్ రిపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, డైనమిక్ మేజర్ అండ్ దీనికి ఒక కేస్ స్టేట్మెంట్ రాద్దాము.
కేస్ స్టేట్మెంట్ మేజర్ నేమ్ మీద. సో వెన్ మనకి సేల్స్ వస్తే దెన్ సేల్స్ డిస్ప్లే చేయాలి. వెన్ ప్రాఫిట్ దెన్ ప్రాఫిట్. వెన్ క్వాంటిటీ దెన్ క్వాంటిటీ. తర్వాత ఎండ్ చేసేద్దాం క్యాలిక్యులేషన్ని. సో దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్పాండ్ చేస్తున్నాను క్లారిటీ కోసం. సో ఈ క్యాలిక్యులేషన్ని మనం రాసి ఇప్పుడు తీసుకొచ్చి టెక్స్ట్లో డిస్ప్లే చేస్తే మనం అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసామో అదే మేజర్ నేమ్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే మనకి అక్కడ డైమెన్షన్ కూడా ఇక్కడ ఫిల్టర్ అవ్వాలి కదా. సో దానికోసం మనకి డైమెన్షన్ అనే పారామీటర్లో అప్డేట్ అయిన వెంటనే అది ఇక్కడ ఫిల్టర్ అవ్వడం కోసం మనం ఇంకొక క్యాలిక్యులేషన్ రాస్తున్నాము. అది డైమెన్షన్ ఫిల్టర్. సో దీనికి ఏం రాస్తున్నాము, ఎక్కడైతే డైమెన్షన్ పారామీటర్లో వాల్యూ అప్డేట్ అవుతుందో దానికి రిలవెంట్ గా ఉన్న కేటగిరీ ఒకటే ఫిల్టర్ చేయమని చెప్పేసి సింపుల్ బూలియన్ క్యాలిక్యులేషన్ రాసాము. సో అప్లై చేసి దీన్ని తీసుకొచ్చి ఫిల్టర్లో పెట్టి ట్రూ చేస్తే మనకి ఇక్కడున్న రెస్పెక్టివ్ వాల్యూ వస్తుంది. సో ఇంకొక దానికి చెక్ చేద్దాము. సో టెక్నాలజీ సేల్స్లో చూశాను. సో డీటెయిల్ షీట్లోకి వెళ్తే 839,893 అనేది వచ్చేసింది. సో కాకపోతే ఇక్కడ మనకి డైమండ్ మేజర్ ఇక్కడ ఏముంది అనేది డిస్ప్లే కూడా చేస్తే బాగుంటుంది కాబట్టి సేమ్ క్యాలిక్యులేషన్ని డూప్లికేట్ చేద్దాం. సో దట్ హెడర్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఎడిట్ క్యాలిక్యులేషన్, ఇక్కడ నేమ్ పెట్టేస్తున్నాను, డైనమిక్ మేజర్ నేమ్. సేమ్ కేస్ స్టేట్మెంట్లో జస్ట్ అవుట్పుట్లో ఇందాక డైరెక్ట్ మెజర్ వాల్యూస్ ఇచ్చాను కదా, ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సేమ్ నేమ్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ క్వాంటిటీ స్పెల్లింగ్ తప్పుంది. క్వాంటిటీ సో మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే అది పనిచేయదు. సో మనం ఇందాక క్వాంటిటీ మీద సెలెక్ట్ చేయలేదు కాబట్టి మనకి ఇష్యూ కనపడలేదు. సో ఇప్పుడు అప్లై చేసి దీన్ని తీసుకొచ్చి కాలమ్స్లో పెడితే మనకి సేల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అక్కడి నుంచి డీటెయిల్ షీట్కి డైరెక్ట్గా వెళ్ళాలి అంటే గో టు షీట్ యాక్షన్ పెట్టచ్చు. డాష్ బోర్డ్లో ఉన్నప్పుడు కూడా సేమ్ గో టు షీట్ యాక్షన్ పెడితే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి రిపోర్ట్ అనేది ఆటోమేటిక్గా డీటెయిల్ వ్యూలోకి వెళ్ళిపోతుంది. సో గో టు షీట్ యాక్షన్, సోర్స్ షీట్ వచ్చేసి టెక్స్ట్ టేబుల్ డ్రిల్ డౌన్, టార్గెట్ షీట్ వచ్చేసి డీటెయిల్ షీట్. ఇలా క్లిక్ చేసి ఓకే చేసి అప్లై చేస్తే ఇప్పుడు 19,730 ఫర్నిచర్కి సంబంధించిన ప్రాఫిట్ దాని మీద క్లిక్ చేస్తున్నాము. సో ఆటోమేటిక్గా ఇది డీటెయిల్ షీట్లో మనకు ఆర్డర్ ఐడి లెవెల్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఈ రకంగా మనం పారామీటర్ యాక్షన్స్ని యూస్ చేసి మనకి మల్టిపుల్ మేజర్ వాల్యూస్ ఉన్నప్పుడు టేబులర్ వ్యూలో ఇలా క్లిక్ చేస్తే డీటెయిల్డ్ వ్యూ రావడానికి మనము ఈ ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక మేజర్ కాకుండా ఎక్కువ ఉంటే ఇలా చేస్తాము. అలాగే ఇంకొక డైమెన్షన్ ఆర్ మోర్ దాన్ 1 లైక్ 2 ఆర్ మోర్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దట్ ఈస్ రీజన్ అనేది ఇంకొక లెవెల్ ఆఫ్ డీటెయిల్ని యాడ్ చేస్తున్నాం. సో దట్ ఇప్పుడు మనకి ఇంకా రిపోర్ట్ అనేది ఎక్కువ మార్క్స్ తోటి అప్గ్రేడ్ అయింది. సో ఇప్పుడు రీజన్ లెవెల్లో కూడా మనకి ఫిల్టర్ అవ్వాలి అంటే మనం మళ్ళీ ఇంకొక పారామీటర్
క్రియేట్ చేయాలి. సో దట్ ఇక్కడ రీజన్ అనేది ఇది పిక్ చేసుకోవడం కోసం మనం ఒక పారామీటర్ని క్రియేట్ చేస్తున్నాం. సో డైమెన్షన్ 2 అని రాస్తున్నాను. అండ్ స్ట్రింగ్ డేటా టైప్ ఇస్తున్నాము. కరెంట్ వాల్యూ ఏం లేదు. సో దీన్ని కూడా షో చేద్దాం ఇలా. షో చేసిన తర్వాత ఇప్పుడు మనం క్లిక్ చేసింది అది పిక్ చేసుకోవాలి కాబట్టి దానికోసం పారామీటర్ యాక్షన్ క్రియేట్ చేస్తున్నాం. సో యాడ్ చేంజ్ పారామీటర్. సో ఇక్కడ అప్డేట్ డైమెన్షన్ 2 పారామీటర్ కాబట్టి సేమ్ అదే నేమ్ ఇద్దాము. సోర్స్ షీట్ ఇదే. టార్గెట్ పారామీటర్ వచ్చేసి డైమెన్షన్ 2. సోర్స్ ఫీల్డ్ వచ్చేసి ఇక్కడ రీజన్ లెవెల్ కదా, రీజన్ లెవెల్లో డ్రిల్ డౌన్ అంటే మనకు ఆల్రెడీ కేటగిరీ లెవెల్ ఉంది. రీజన్ లెవెల్లో ఇప్పుడు డ్రిల్ డౌన్ అవడం కోసం డెస్టినేషన్ షీట్లో ఈ పారామీటర్ యాక్షన్ ని పెట్టాము అన్నమాట. సో తర్వాత ఇక్కడ క్లిక్ చేసాము. ఇప్పుడు ఈస్ట్ రీజియన్ లో ఆఫీస్ సప్లైస్ లో ఇది రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసాము. సో డెస్టినేషన్ షీట్ లో మనకి ఈ సెకండ్ డైమెన్షన్ కూడా అప్డేట్ అవ్వాలి కదా. సో దానికోసం మనం ఆల్రెడీ డైమెన్షన్ ఫిల్టర్ పెట్టాము కదా, ఆ డైమెన్షన్ ఫిల్టర్ని కూడా క్యాలిక్యులేషన్ని మనం అప్డేట్ చేయాలి. అప్పుడు మనకి ఈ డ్రిల్ డౌన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో డైమెన్షన్ ఫిల్టర్లో అక్కడ పారామీటర్ డైమెన్షన్ 2 అనేది అప్డేట్ అవుతే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, అండ్ కండిషన్ పెట్టేసి డైమెన్షన్ 2 పారామీటర్కి రీజన్ ఎప్పుడైతే ఈక్వలెంట్ అవుతుందో అప్పుడు డేటాని డిస్ప్లే చేయమని చెప్పేసి అప్లై చేస్తున్నాం. ఓకే, టోటల్స్ ఉన్నాయి. అండ్ సో మనకి మొత్తం అన్ని కూడా పిక్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ 3800 క్వాంటిటీకి సంబంధించిన ఆఫీస్ సప్లైస్ లో ఉన్న సౌత్ రీజియన్ కి సంబంధించిన అవుట్పుట్ రావాలి అంటే క్వాంటిటీ. ఓకే, స్టిల్ మనం స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడో చేసాం అయితే. ఓకే, లెట్స్ చెక్ ఆన్ సేల్స్. పారామీటర్ ఎప్పుడైనా వర్క్ చేయలేదు అంటే అది మనం రాసే క్యాలిక్యులేషన్లో స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఉండడం వల్ల మనకి రాదు. సో ఇలాగా మనము డైమెన్షన్ సెకండ్ లెవెల్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు కూడా మనం డ్రిల్ డౌన్ని డిస్ప్లే చేయొచ్చు. సో ఈ రోజుకి ఇది ఒక రియల్ టైమ్ సినారియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ విజువలైజింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్. And let me know if you have any doubts on Tableau in the comment section below. Until next video, happy visualizing.